శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. వాళ్ళకి వచ్చి డిసెంబర్ 6, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇవాళ ఉదయం నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది, కువైట్ రాజుగారి కోట అని చెప్పేసి. సో ఆ వీడియోలో కువైట్ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు వీటిని కలిగి ఉన్నటువంటి ఒక కోటకు సంబంధించినటువంటి వీడియో అది. సో ఆ కోట ఎక్కడో లేదండి, కువైట్లోని జహరా గవర్నరేట్లో రెడ్ ఫోర్ట్ అని చెప్పేసి కోట ఉంది. సో ఆ కోటకు సంబంధించిన వీడియో ఇది. అయితే దానికల్లా స్పెషాలిటీ ఏమిటంటే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ రీసెంట్గా దాన్ని రెనోవేషన్ అటువంటి చేసి, అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి మ్యూజియం కింద మార్చడం జరిగింది. సో అప్పటి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో సో వాటి ఉట్టిపడేలాగా అక్కడ బాగా రెడీ చేయడం జరిగింది. సో గతంలో ఎవరైనా వీడియో పెట్టిండొచ్చేమో కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టిండొచ్చు బహుశా, కానీ నేను ఏకంగా 59 నిమిషాలు అయితే కనుక పెట్టానండి. సో ఆ వీడియో ఎలా ఉంటుందంటే, మనం ఎంటర్ అయినప్పటి నుంచి బయట వచ్చినంత వరకు మనం డైరెక్ట్గా మన కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా పెట్టాను నేను. సో ఎలాంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్ వీడియో నేను పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు చూసినట్లయితే మీరే చూసినటువంటి అనుభూతి ఏదైనా కలుగుతుంది. అలాగే అక్కడ కొన్ని విషయాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన చరిత్ర అవి, అలాగే అందులో కొన్ని వింతలు విశేషాలు కూడా ఉన్నాయి. సో కువైట్లో అత్యంత ఖరీదైనటువంటి గద్ద గురించి కానీ, అక్కడ మన తెలుగు వాళ్ళు కువైట్ షేకుల్లో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ, అలాగే ఈ యుద్ధ సమయంలో 1920లో జరిగినటువంటి యుద్ధం ఏదైతుందో ఆ యుద్ధ సమయంలో అక్కడ వాటర్కి అని, అలాగే అక్కడ జనాలు కానీ ఏ విధంగా ఉండేవాళ్ళు, అప్పుడు ఎలాంటి ఆయుధాలను ఉపయోగించేవాళ్ళు, ఆ కోట మొత్తం మీద ఎలా ఉంది, వీటన్నిటికి సంబంధించిన వివరాలు, ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయండి. సో మొత్తం మీద ఒక 1 అవర్ అయితే ఆ వీడియో తీసి పెట్టడం జరిగింది. సో ఆ వీడియోని ఒకసారి చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా చూడమని చెప్పండి. ఎందుకంటే అందులో చాలా విషయాలు, తెలియని విషయాలు, అంటే కువైట్ వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు తెలియని, అంటే మనకు తెలియని కొన్ని విషయాలు కూడా ఆ వీడియో ద్వారా కొన్ని తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అప్పట్లో మన ఇండియన్ రూపీస్ ఇక్కడ చాలామంది లేదనుకుంటుంది. మన ఇండియన్ రూపీస్ను ఉపయోగించి వీళ్ళు ఏ విధంగా బిజినెస్ చేసేవాళ్ళు, ఎంత ఆయుధాలను కొనుగోలు చేస్తారు, ఇలాంటి వాటికి సంబంధించిన సమాచారం కూడా అందులో ఏదనుకో ఉంది. రకరకాల తుపాకీలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంది. పాతకాలం అంటే 1800 సంవత్సరం కాలం, అంటే 200 సంవత్సరాలు 200 సంవత్సరాలకు మునుపటి తుపాకీల నుంచి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ తుపాకీల వరకు కూడా అక్కడ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. వాటి గురించి కూడా నేను తెలియజేశాను. సో మొత్తం మీద ఏంటంటే, ఒక్కసారి కనుక మీరు ఆ వీడియో చూసినట్లయితే చాలా వరకు మీరు తెలియనటువంటి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఇళ్లలో ఉండి బయట రాలేకుండా ఉంటారో, ఎవరైతే ఇంత దూరం వచ్చి ఆ కోటని చూడడానికి డైరెక్ట్గా అవకాశం లేకుండా ఉంటుందో, ఎవరైతే అకామాలు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా అది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చూడండి, అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఆ వీడియోని ఫార్వర్డ్ చేసి చూడమని చెప్పండి. అలాగే ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మరొకసారి, కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. కువైట్లో రెంట్ ఏ కార్, అంటే కార్లని అద్దెకి ఇవ్వబడను అనేటువంటి కంపెనీలు అయితే కనుక కొన్ని ఉన్నాయి. సో వాళ్ళు జనరల్గా కార్ని అద్దెకి ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంటారంటే కొన్ని కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రామిసరీ నోట్ పైన కూడా సైన్ చేయించుకుంటూ ఉంటారు. సో ఈ ప్రామిసరీ నోట్ అంటే మీకు అందరికి కువైట్లో తెలుసు, కంబాలా పేపర్లు అనేసి అంటారు. సో వాటిపైన కూడా సైన్ చేయించుకొని వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాటిపైన నిషేధం విధించారు. ఈ రెంట్ ఏ కార్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎవరికైనా సరే కార్ని అద్దెకిచ్చేటప్పుడు కొన్ని కొత్త కండిషన్స్ అయితే తీసుకొచ్చారు. అందులో ఈ ప్రామిసరీ నోట్ పైన సైన్ కానీ, అలాగే ఎటువంటి ఆర్థిక పత్రాలపైన సైన్ చేయించుకోవడం కానీ, లేదంటే పేపర్స్ తీసుకోవడం కానీ చేయడం అనేది నిషేధం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే తెలియజేస్తారు. సో ఆ కండిషన్స్ లోబడే వాళ్ళు కస్టమర్స్కి అయితే కనుక కార్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కార్లు తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటిని కూడా తెలియజేస్తారు. ఆ కండిషన్స్లో మొదటి కండిషన్ వచ్చి, ఎవరైతే కార్ను రెంట్కి ఇస్తుంటారో వాళ్ళు ఆ వెహికల్ కండిషన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, అలాగే ఎమర్జెన్సీకి ఉపయోగపడేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అందులో అమర్చి అప్పుడు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఆ వ్యక్తికి అందచేసేటప్పుడు ఆ బాడీ, అంటే ఆ వెహికల్కి కండిషన్ ఎలా ఉంది ఏమిటంటే దాని గురించి ఒక వీడియో కానీ ఫోటో కానీ తీసి అప్పుడు అందజేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆ వెహికల్లో స్పేర్ టైర్ కూడా ఉంచాలని చెప్పేసి అంటున్నారు. అంటే మొత్తం ఏంటంటే వెహికల్ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నట్టయితే, ఈ ఫైర్ ఎగ్జిస్టెన్స్ కావచ్చు, అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది వాటిని ఆర్పడానికి ఉపయోగించేటువంటి ఉంటాయి కదా, సో అవి ఉండాలి. అలాగే స్పేర్ టైర్ ఉండాలి. ఇంక వేరే ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఎమర్జెన్సీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా అందులో ఉండాలన్నమాట. అవన్నీ ఏర్పాటు చేసి ఆ వెహికల్ అతనికి అప్పచెప్పేటప్పుడు వెహికల్ కండిషన్ ఈ విధంగా ఉంది, బండి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఫోటో కానీ వీడియో కానీ తీసుకొని అప్పుడు అప్పచెప్పాలని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎవరైతే ఆ కార్ని తీసుకుంటున్నారో అతను కూడా ఇతనికి కార్ని తిరిగి అప్పచెప్పేటప్పుడు అదే కండిషన్లో అప్పచెప్పాల్సి ఉంటుంది, ఏమాత్రం కానీ తేడా రాకూడదు. అలాగే జాయింట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అద్దె అనేటువంటిది తీసుకున్నటువంటి రోజు నుంచి మరుసటి రోజు అదే సమయం వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక రోజు ఇవాళ 11 గంటలకు తీసుకుంటే రేపు 11 గంటల వరకు ఆ విధంగా టైం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం, అంటే రోజుల వారీగా క్యాలిక్యులేట్ చేస్తారు. కొంతమంది గంటల తరబడి కూడా ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించారు.
అయితే ఒకవేళ వాహనానికి ఏదైనా సరే ప్రమాదం జరిగినట్లయితే ఆ వాహనానికి మరమ్మతులు చేయడానికి తప్పనిసరిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మరమ్మతులు చేయించడానికి లేదంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది డైరెక్ట్గా వెళ్ళి రిపేర్ చేయించేస్తానంటే కుదరదు. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కావాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. మనకి ఏదైనా బండి డ్యామేజ్ అయితే పోలీసు వాళ్ళు వచ్చి మనకి క్లియరెన్స్ లెటర్ ఇస్తే తప్ప మనం రిపేర్ చేయించడానికి కుదరదు. సో ఆ కండిషన్ కూడా పెట్టారు. అలాగే వాహనం ఒకవేళ ఏదైనా మనం ఉల్లంఘనలకు పాల్పడి ఆ వాహనం కనుక జప్తుకు కనుక గురైనట్లయితే ఆ వాహనం తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు దానికి రెంట్ అయితే కనుక ఎవరైతే రెంట్కి తీసుకున్నారో అతను చెల్లించాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇతను తప్పదమే కదా, ఇతను ఏదైనా తప్పు చేయడం బట్టే కదా ఆ వెహికల్ని జప్తు చేశారు. సో అది మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు రెంట్ అయితే కనుక కట్టాల్సిందని చెప్పేసి అంటున్నారు. వీటితో పాటుగా ఫైనల్గా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఒప్పందాలకు సంబంధించిన పేపర్ ఏదైతే ఉంటుందో అది ఒక కాపీ అయినటువంటిది కస్టమర్ గడ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా కొత్త నిబంధనలతోటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే కనుక ఒక సర్క్యులర్ని జారీ చేశారు. సో ఎవరైతే కార్లు రెంట్కి ఇస్తుంటారో వాళ్ళు ఇలాంటి కండిషన్స్ పాటించాలి. అలాగే తీసుకున్న వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఆ వెహికల్ని వాళ్ళకి అప్పచెప్పాల్సి ఉంటుంది. అంతేగాని ఆర్థికపరమైనటువంటి పత్రాలు అంటే ఈ కంబాల పేపర్లు అంటారు కదా, ప్రామిసరీ నోట్లు, ఇలాంటి వాటిపైన సైన్ కానీ ఇంకా ఇతరత్రవేవి కానీ తీసుకోకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన సుప్రీం కమిటీ వాళ్ళు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం గడిచిన 99 రోజుల్లో కువైట్లో సుమారుగా 9,132 మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. ఆగస్టు 29 నుంచి డిసెంబర్ 5 మధ్యకాలంలో 9,132 మంది పౌరసత్వాన్ని కోల్పోయారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో రీసెంట్గానే ఒక 2,162 మంది యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేయడానికి సంబంధించినటువంటి ఫైనల్ అప్రూవల్ కోసం అని చెప్పేసి క్యాబినెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో అది కనుక అప్రూవల్ వస్తే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని అయితే కోల్పోవడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం అంతా అప్రూవల్ అయిపోయింది, ఇంకా ఫైనల్ అప్రూవల్ అంటే రావాల్సి ఉంది. అది వస్తే ఆ 2,162 మంది కూడా పౌరసత్వాన్ని అయితే కోల్పోతారు. అయితే ఏ నెలలో ఎంతమంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోయారని మనం చూసుకున్నట్లయితే ఆగస్టులో ఒక 78 మంది, సెప్టెంబర్లో 202 మంది, అక్టోబర్లో 820 మంది, నవంబర్ విషయానికి వచ్చేటప్పటికి 5,870 మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోయారు. కువైట్లో ఈ మధ్యకాలంలో చాలామంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోతున్నారు కదా. అయితే అదేవిధంగా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సో అది ఏ విధంగా అంటే జనరల్గా కువైట్లో ఆర్టికల్ 8 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటంటే ఈ ఆర్టికల్ 8 ప్రకారం బయట దేశాలకు సంబంధించిన మహిళలు ఎవరైనా సరే కువైట్కి సంబంధించిన పౌరుని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే వారికి పౌరసత్వం అనేటువంటిది లభిస్తుంది అన్నమాట. అంటే వివిధ దేశాలకు సంబంధించిన మహిళలు ఎవరైనా సరే ఇక్కడ కువైట్లో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. అంటే కువైట్ పౌరుణ్ణి, వ్యక్తి అంటే మళ్ళీ మనలాంటి వాళ్ళు కాదు, కువైట్ పౌరుణ్ణి కనుక పెళ్లి చేసుకున్నట్లయితే వారికి కువైట్ పౌరసత్వం వస్తుంది. ఆ విధంగా ఇప్పటి వరకు సుమారుగా 56,689 మంది పౌరసత్వాన్ని పొందినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ గణాంకాలు కనుక చూసినట్లయితే ఈ మధ్య కాలంలో భారీగా పెరిగాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. 1992 వరకు ఈ సంఖ్య 18,184గా ఉంది. అయితే 1993 నుంచి 2020 మధ్యకాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగిపోయింది, 38,505కి చేరుకుంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు 56,689 మంది ఈ పౌరసత్వాన్ని పొందినట్లు తెలియజేస్తున్నారు. అయితే 1993 నుంచి ఎలా పొందారు, ఎంతమంది మంది పొందారు మనం చూసుకున్నట్లయితే 1993 నుంచి 1999 ఈ మధ్యకాలంలో 10,403 మంది ఈ విధంగా పౌరసత్వాన్ని పొందారు. 2000 నుంచి 2010లో వచ్చి 16,305 మంది పౌరసత్వాన్ని పొందడం జరిగింది. అది 2011 నుంచి 2020 మధ్యకాలంలో 17,797 మంది ఈ విధంగా బయట దేశాలకు సంబంధించిన మహిళలు కువైట్కి సంబంధించిన పౌరుడిని పెళ్లి చేసుకుని పౌరసత్వాన్ని పొందినట్లు తెలియజేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి ఒక పోస్ట్ ఆధారంగా కువైట్కి సంబంధించిన పౌరుడు ఆ పోస్ట్ ఎవరైతే చేస్తారో అతని పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అతనికి ఇచ్చాడు. ఇంతకు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. అయితే అతనికి ఏదో యాడ్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. అందులో ఒక యాడ్ అయితే ఏం చూశారు. ఆ యాడ్లో ఉన్నది ఏమిటంటే 100 దినార్కే 1 కేజీ మాంసం ఇతనికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి యాడ్ పెట్టినాడు అందులో. అయితే ఈ కువైట్కి సంబంధించిన పౌరుడు అతనికి ఫోన్ చేసి నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, ఆ విధంగా చేయడం తప్పు, చేయొద్దు అని చెప్పేసి అన్నాడు. అయితే అవతల వ్యక్తి రియాక్షన్ ఎలా ఉందంటే దుర్భాషలాడుతూ ఇతను తిట్టుతూ ఫోన్ పెట్టడం జరిగింది. అంటే ఏదో నీ పని నువ్వు చూసుకో, లేదంటే నీకెందుకు ఇవన్నీ అని ఇంకే తెలుసు కదా, ఏదో మాటలు ఇంకా మనం చెప్పకూడదు, అలాంటి దుర్భాషలాడుతూ ఫోన్ అయితే కనుక పెట్టేశాడంట. సో దాంతో ఆ పౌరుడు వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా నేను యాడ్ వచ్చిన మొత్తం అంతా రికార్డ్ చేసి ఆ వాయిస్ రికార్డ్తో సహా మొత్తం వెళ్ళి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. సో ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు అనేది జరుగుతుంది. అయితే ప్రాథమికంగా వీళ్ళు చెప్తుంది ఏమంటే మీకు ఎవరైనా సరే ఈ విధంగా యాడ్లు కనుక ఇచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటున్నారు. అతను ఏం చేస్తున్నట్టు ఈ విధంగా యాడ్ ఇస్తాడు. సో ఒక దినారికి 100 దినారికి 1 కిలో మాంసం అంటే ఎవరైనా సరే టెంప్ట్ అవుతారు. నాకు ఒక 5 కిలోలు 10 కిలోలు కావాలంటే ఓకే, ముందుగా 1 దినారు నేను లింక్ పంపిస్తాను, దానికి పే చేయండి, దాని తర్వాత మిగతాది ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వండి అని చెప్పేసి అంటాడు.
సో అప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఎవరైనా సరే అంత వాల్యూ చేసే తక్కువ రేటుకి వస్తుంది ముందుగా పోతే పోయిందని చెప్పేసి ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ మనం బుక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అవతల వైపు నుంచి మనకి లింక్ పంపిస్తున్న వ్యక్తి జెన్యూన్ అని చెప్పేసి మనకి గ్యారంటీ ఏమిటి? అతను లింక్ పంపించి మనం ఆ లింక్ క్లిక్ చేసి మనం ఒక దినార్ పే చేస్తే మన దగ్గర ఉన్నటువంటి అకౌంట్ మొత్తం కూడా ఖాళీ అయిపోవచ్చు, చెప్పలేం. మన అకౌంట్ని హ్యాక్ చేయొచ్చు, మన డీటెయిల్స్ వాళ్ళు సేకరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ మోసాలు చేసే వాళ్ళు ఇలాంటి కొత్త మార్గాలు కూడా ఎన్నుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సరే ఖరీదైనట్టు వస్తువుల్ని అతి తక్కువ ధరకే మీకు అందిస్తున్నాం, ముందుగా పేమెంట్ చేయండి అనేది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ అవ్వకండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఏ లింకులు పడితే ఆ లింకులు క్లిక్ చేసి మీరు ప్రాసెస్ అనేటువంటిది చేయొద్దండి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సౌదీ గవర్నమెంట్ ఒక కొత్త డ్రింక్ని తయారు చేసింది. ఆ డ్రింక్ పేరు వచ్చి మలాఫ్ కోలా. సో ఇది కోలా అంటే ఏదో కోకో కోలా, థమ్స్అప్ ఇలాంటివి అయితే కనుక కాదండి. మలాఫ్ కోలా అనేది చూడడానికి టిన్ అయితే కనుక మీకు ఒక సాఫ్ట్ డ్రింక్ లాగానే కనిపిస్తుంది. కానీ దాన్ని తయారు చేసేది వచ్చి సౌదీలో దొరికేటువంటి డేట్స్ అంటే ఖర్జూరం ఏదైతే ఉంటుందో ఆ ఖర్జూరం నుంచి తీసినటువంటి ఒక లిక్విడ్ అది. సో అది చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దాని ధర వచ్చి 3.5 అంటే 3.5 సౌదీ రియాల్స్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది బహుశా త్వరలోనే అన్ని దేశాల్లో కూడా అందుబాటులో తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటే ఉండొచ్చు, లేదంటే సౌదీకి మాత్రమే పరిమితం చేయని కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా $274.65 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వెతైనటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 24 దినార్ల 235 ఫిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 26 దినార్ల 429 ఫిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.